ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని నియోజకవర్గాల స్ట్రింగ్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్లగొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చంద్రబాబు నాయుడు హయాంలో ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు కనిపిస్తూ ఉంటే దానిని మెరుగుపరచాల్సింది పోయి ఈ పెద్ద మనిషి ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అని చెప్పి ఈరోజు అన్నిటికన్నా బాధ ఏమిటంటే మహిళలను పిల్లలను పుట్టించే యంత్రాలుగా భావించడమే చంద్రబాబు చేస్తూ ఉన్న అతి దిగజారుడు రాజకీయము మాటలు. పిల్లలను పుట్టించే యంత్రాలుగా మహిళలను మాత్రమే ఆయన పరిగణలోకి తీసుకుంటా ఉన్నాడు. కాదు, మహిళలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి. మహిళలు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది. కుటుంబాలు బాగుండాలని అంటే మహిళలు బాగుండాలి. వారి చిరునవ్వుతో ఉంటేనే కుటుంబాలు బాగుంటాయి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం మహిళలను కేవలం పిల్లలను పుట్టించే యంత్రాలుగా మాత్రమే చూడడం అంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి బహుశా రాష్ట్రంలో ఎప్పుడూ ఉండదు. లాస్ట్లో ఇంకొకటి, ఇంత దారుణమైన పాలన ఒకవైపు చంద్రబాబు చేస్తూ మరోవైపున తన కొడుకు చేత, చంద్రబాబు నాయుడు కొడుకు ఈ మధ్యకాలంలో ఏమంటా ఉన్నాడు, బోత్ ఆర్ నాట్ ది సేమ్ అంట. బాలకృష్ణ డైలాగులు ఈయన కొడతా ఉన్నాడు, బోత్ ఆర్ నాట్ ది సేమ్ అని. పబ్లిక్ మీటింగ్స్లో ఈయన డైలాగ్ కొడతా ఉన్నాడు గవర్నెన్స్ మీద. ఈ లోకేష్ అనే చంద్రబాబు నాయుడు గారు అనే కొడుకు, అవునయ్యా, బోత్ కెన్ నెవర్ బీ సేమ్. చంద్రబాబు నాయుడు గారు కొడుకు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, బోత్ కెన్ నెవర్ బీ సేమ్. వెన్నుపోటుతో పార్టీని పెట్టి పార్టీ గుర్తును దోచేయడం మీ హిస్టరీ. ఎదరొడ్డి నిలబడి ప్రజా మద్దతుతో గవర్నమెంట్ స్థాపించడం మా హిస్టరీ. బోత్ కెన్ నెవర్ బీ సేమ్. ప్రజలకు ద్రోహం చేయడం, మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయడం, ప్రజలను వాడుకోవడం, ఆ తర్వాత వదిలేయడం మీ క్యారెక్టర్. కానీ మేము 600 కూడా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్. బోత్ కెన్ నెవర్ బీ సేమ్. పనులు చేసి చూపించడం మా స్టైలు, పబ్లిసిటీ క్రెడిట్ చోరీ చేయడం మీ స్టైలు. బోత్ కెన్ నెవర్ బీ సేమ్. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజల చెంతకే పాలన, గృహ నిర్మాణం, మహిళా సాధికారత, మహిళా రక్షణ, దిశ లాంటి విప్లవాత్మక కార్యక్రమాలు మా చరిత్ర. వీటిని అన్నింటినీ నాశనం చేయడం మీ చరిత్ర. బోత్ కెన్ నెవర్ బీ సేమ్. 5 ఏళ్లలో పారదర్శకంగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2,73,000 కోట్ల రూపాయలు పంపించడం మా చరిత్ర. మీరు 2 ఏళ్ళు కాకతలికే మేం చేసిన అప్పు కన్నా ఎక్కువ 3,40,000 కోట్లు అప్పు చేసి
మా ప్రభుత్వ హయాంలో ఉన్న అన్ని పథకాలను రద్దు చేసి మీరు చెప్పిన సూపర్ 6 సూపర్ 7ను మోసాలుగా పెట్టడం మీ చరిత్ర. బోత్ కెన్ నెవర్ బీ సేమ్ అయ్యా, తెలుసుకో. సార్ ప్రస్తుతం సార్ ఈ మధ్యకాలంలో ఇంధన పొదుపు పేరుతో సీఎం చంద్రబాబు తన కాన్వాయ్ని తగ్గించుకున్నారని డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఇంధన పొదుపులో భాగంగా ఆర్థిక మాధ్యమం ఇంధన పొదుపులో భాగంగా సీఎం డిప్యూటీ సీఎం మంత్రులంతా కూడా కాన్వాయ్లు తగ్గించుకున్నామని చెప్తా ఉన్నారు. దీని గురించి అంటే పథకాలు కూడా ఇవ్వలేమంటున్నారు కదా. అంటే ప్రస్తుతం మంత్రులే సైకిల్ మీద తిరుగుతున్నారు, రాష్ట్రంలో పథకాలు అమలు అనేది జరగకపోవచ్చు అని చెప్పి కూడాను పరోక్షంగా చెప్తున్నారు అని ఈయన చెప్తా ఉన్నాడు. మన చెవులు పూలు పెడతా ఉన్నాడు. ఈయన చెప్పిన మాట కనీసం ఈయన కొడుకు ఇండు, ఈయన దత్తపుత్రుడు ఇండు. ఎవరింటా ఉన్నాడు చెప్పు? ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైవేట్ షాపరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైవేట్ విమానం. ఈరోజు నీకు అక్కడ ఎయిర్పోర్ట్లోకి పోతే 3 విమానాలు కనిపిస్తాయి, 3 షాపులు కనిపిస్తాయి. ఈ ఎయిర్పోర్ట్లో కానీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కానీ. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఒక్కొక్కరికి రోడ్డు. వీళ్ళు మిగతా విషయాలన్నీ వీళ్ళు ఇట్లటని కథలన్నీ మనకు సోది చెప్తారు. ఆ సోది అంతా మనం వినమని చెప్పి మన చెవుల్లో పూలు పెడతాం. సార్ మీ దగ్గరే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, మీ పార్టీ జనరల్ సెక్రటరీ, ఆయన అరెస్ట్ చేశారు. అంటే ఇలాంటివి అడ్డుకోలేకపోతున్నారు సార్, అంటే అడ్డుకోలేవు అసలు. అడ్డుకోవాలి హరీష్. ఒకటి ఏంటంటే ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా నువ్వు ఏదైతే ఇస్తున్నావో అదే పండుతుంది. వీళ్ళు చేసేటివన్నీ ఏదైతే చేస్తూ ఉన్నారు రేపు పొద్దున్న ఇవన్నీ వాళ్ళు చుట్టుకుంటాయి. నేను ఇన్ఫ్యాక్ట్ ఇది సందర్భంగా నువ్వు ఎలాగో ఈ టాపిక్ ఎత్తినావు కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ సోదరుడికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలతోనూ